Hello friends, once again welcome back to the GAN Simplify YouTube channel. ఫ్రెండ్స్, ఈ వీడియోలో థంబ్నెయిల్లో చూపించిన విధంగానే రానున్న రోజుల్లో నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మరియు రష్యాల మధ్య వరల్డ్ వార్ 3 జరగనుందా? దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసినట్టయితే రష్యా మరియు యుక్రెయిన్ల మధ్య యుద్ధం అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈ యుద్ధం అనేది 24th ఫిబ్రవరి 2022లో స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. దీనికి గల కారణాలు చూసినట్టయితే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ తమ ఆర్గనైజేషన్లో దేశాల సంఖ్యను ప్రతి ఏటా పెంచుతూ పోతుంది. సో అదే పనిగా రష్యా భూభాగాన్ని ఆనుకుని ఉన్నటువంటి యుక్రెయిన్ దేశాన్ని నాటోలో చేరాలని ఒక రెజల్యూషన్ తీసుకెళ్తుంది. సో ఈ విధంగా యుక్రెయిన్ తీసుకున్న ఆ నిర్ణయమే యుద్ధానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాటో అనే ఆర్గనైజేషన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ద్వారా నడపబడుతుంది. అదేవిధంగా రష్యా మరియు అమెరికాల మధ్య ఉన్నటువంటి శత్రుత్వం మనందరికీ తెలిసిన విషయమే. సో ఇది ఇప్పుడు వరల్డ్ వార్ 3గా ఎందుకు మారబోతుందంటే యుక్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాదిమిర్ జెలెన్స్కీ రీసెంట్గా అమెరికా మరియు బ్రిటన్లు తమకిచ్చినటువంటి లాంగ్ రేంజ్ మిసైల్స్ని రష్యా భూభాగంపై వినియోగించడానికి అనుమతి కోరింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధంలో రష్యాదే పైచేయి కావడంతో యుక్రెయిన్లోని ఒక ప్రాంతమైన పుక్రోవోయ్ అనే ప్రాంతాన్ని రష్యా యొక్క మిలిటరీ మరో కొన్ని రోజుల్లో చేజిక్కించుకోబోతుంది. సో ఈ విధంగా ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకున్నట్టయితే యుక్రెయిన్ యొక్క ఈస్టర్న్ భాగం అంతా రష్యా హయాంలోకి వస్తుంది. అదేవిధంగా 2 ఏళ్లుగా యుద్ధంలో పాల్గొంటున్న యుద్ధం చేస్తున్న ఈ యుక్రెయిన్కి తమ దేశ సైన్యంలో సైనికుల లోటు కూడా ఎక్కువ అవడంతో ఈ విధమైన రిక్వెస్ట్ అనేది అమెరికా మరియు బ్రిటన్లతో చేయడం జరిగింది. ఈ యుద్ధంలో ఈ లాంగ్ రేంజ్ మిసైల్స్ యూజ్ చేయడానికి ఈ అమెరికా మరియు బ్రిటన్ల పర్మిషన్ ఎందుకు యుక్రెయిన్ అడుగుతుందంటే ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో అప్పుడు నాటోలోని అన్ని దేశాలు ముఖ్యంగా అమెరికా మరియు బ్రిటన్లు యుక్రెయిన్కి యుద్ధ సమయంలో అన్ని రకాల వెపన్స్ని అందజేస్తాము, కానీ ఆ అందజేసిన వెపన్స్ని ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్ కోసమే యూజ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఆ ఆయుధాలను రష్యాకి వ్యతిరేకంగా రష్యా యొక్క భూభాగంలో ఉపయోగించరాదని చెప్పేసి ఒక నిషేధం అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా వారు అందించినటువంటి లాంగ్ రేంజ్ మిసైల్స్ని యుక్రెయిన్ యొక్క భూభాగంలోనే యూజ్ చేయాలని, లేదా బార్డర్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవచ్చని, అంతకు మించి రష్యా యొక్క భూభాగంపై వీటిని వాడొద్దని చెప్పేసి ఒక కండిషన్ పెట్టడం అయితే జరిగింది. సో ఒకవేళ రష్యాపై లాంగ్ రేంజ్ మిసైల్స్తో అటాక్ చేయాలంటే ఈ విధమైన రెస్ట్రిక్షన్స్ తొలగాలి. సో ఆ రెస్ట్రిక్షన్స్ తొలగించుకోవడానికే యుక్రెయిన్ ఈ రిక్వెస్ట్ని అమెరికా మరియు బ్రిటన్తో చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఒకవేళ ఈ విధమైన పర్మిషన్ యుక్రెయిన్కి లభించినట్టయితే రష్యా దానిని ఫర్దర్ నాటో కూడా ఈ యుద్ధంలో భాగం తీసుకున్నట్లుగా భావించి నాటోలో ఉన్నటువంటి అన్ని దేశాలపై రష్యా మరియు రష్యా యొక్క మిత్ర దేశాలతో కలిసి నాటోలోని అన్ని దేశాలపై యుద్ధానికి సిద్ధమవుతామని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇకపోతే ఈ యుక్రెయిన్కి పర్మిషన్ ఎందుకు దొరకట్లేదంటే యుక్రెయిన్కి పెద్ద మొత్తంలో వెపన్స్ మరియు అనేక సహాయ సహకారాలను అమెరికా మరియు బ్రిటన్లు చేయడం అయితే జరిగింది. సో అందులో అమెరికా యొక్క యాంటోనీ బ్లింకెన్ దీనిని యుక్రెయిన్కి ఆ మిసైల్స్ని వాడే అనుమతినిస్తున్నారు, కానీ బ్రిటన్ యొక్క న్యూ గవర్నమెంట్ కీర్ స్టామర్ అనే అతను అనుమతి ఇవ్వడం లేదు. అదే కాకుండా వెపన్స్ కూడా వీరికి పంపిణీ చేయడం మానేసింది. ఒకవేళ బ్రిటన్ యొక్క కీర్ స్టామర్ ఈ విధమైన అనుమతి ఇవ్వడం వల్ల మరియు అనేక అణు ఆయుధాల సప్లై వల్ల రానున్న రోజుల్లో ఈ 2 దేశాల మధ్య మరింత శత్రుత్వం మరియు సామాన్య ప్రజలు సతమతం అవుతారే కానీ వీటి ద్వారా ఏ విధమైన శాంతిని నెలకొల్పలేమని చెప్పేసి ఈయన పేర్కొనడం అయితే జరిగింది. ఈ విధంగా దీనికి సంబంధించి 12 సెప్టెంబర్ 2024లో ఒక మీటింగ్ అయితే జరగనుంది. ఈ మీటింగ్లో ఈ వెపన్ యొక్క పర్మిషన్ మరియు అదేవిధంగా మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి అనేక సమస్యల గురించి డిస్కస్ చేయబోతున్నారు. రానున్న రోజుల్లో ఒకవేళ అమెరికా మరియు బ్రిటన్లు యుక్రెయిన్కు ఆ లాంగ్ రేంజ్ మిసైల్స్ రష్యా యొక్క భూభాగంలో యూజ్ చేయడానికి అనుమతి ఇచ్చినట్టయితే ఒక పెద్ద మొత్తంలో
దీనిని వరల్డ్ వార్ 3గా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే పుతిన్ చెప్పిన విధంగా ఒకవేళ ఈ పర్మిషన్ యుక్రెయిన్కి అందిన వెంబడే రష్యా మరియు రష్యాకు సహకరిస్తున్న మరికొన్ని దేశాలు కలిసి నాటోలో ఉన్నటువంటి ఇతర దేశాలపై అటాక్స్ లాంచ్ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇకపోతే నాటోకి సంబంధించి చూసినట్టయితే నాటోని మనం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్గా చెప్పుకోవచ్చు. ఇందులో ప్రస్తుతం 32 సభ్యత్వం కలిగిన దేశాలు ఉన్నాయి. రీసెంట్గా ఇందులో 32వ దేశంగా స్వీడన్ చేరడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ ఇష్యూకు సంబంధించి మీ ఆలోచనను కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and hit the bell icon button. Thank you.